ఇంక చాలేగా నీ మొహమండా, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు పట్రా. చంపేస్తున్నారు నీ మొహమండా. హలో హలోనా పారిపోలేదు, తమాషాగా ఉంది ఏమిటి? లోపలికెళ్ళి బల్ల పట్టరా. ఇది కాదు, బల్ల బల్ల. నీ మొహమండా, ఈ చెవిటి పీనుగుతో చస్తున్నాను అనుకోక ఇష్టయా. చెవిటోడు కాబట్టే తమ కాడు ఇన్నేళ్ళుగా బతికొండగలిగాడు బాబు. కూర్చో. ఏమిటి? ఏం లేదు, నిలబడే ఉంటా. నీ మొహమండా, గొప్ప యోగ జాతకుడు పోయి నువ్వు. ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యావు. పిఠర్ రాగం, చాపుతాళం, 4:30. తుపాకీలో ఏముంటుంది, ఇది హీరో పాడతాడు. గుండుంటుంది, ఇది హీరోయిన్. జుట్టు గొరిగితే ఏమవుతుంది, గుండవుతుంది. గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది, గుండు మిగులుతుంది. బాబా ఈ గుండుగోలు నాకు ఎందుకండి, బండోడిని చక్కటి పెద్ద ముత్తైదుల కాడికి వెళ్ళి బొత్తు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి, అప్పుడు మీకు గుండవుతుంది. అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం. అయి నీ మొహమండ, పాట ఇప్పుడే కదా పుట్టింది, ఇలా వినిపిస్తా. మరో 3 చరణాలు ఉన్నాయి, విను. మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది, గుండుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నా నీ మొహమండ? కడుపులో దేవుతోందండి బాబు, వాంతి వచ్చేటట్టుంది. డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్రాణాలకి తెగించి మరీ తమను అప్పడుగుదామని వచ్చాను. ఇంకా భరించలేదండి బాబు. వత్త ఆగు ఆగు, నన్ను అప్పడగడానికి నీకంత మొహమాటం ఏంటా నీ మొహమండ? నీ కూతురు పెళ్లి చేస్తావట ఏంటి? చిత్తం మా రంగడే చేసుకుంటున్నాడు బాబు. ఆ పెళ్లిలో నా కవితా గానం పెట్టిస్తాను నువ్వు మాటిస్తే నీ మొహమ్మండ అప్పు కాదురా, అచ్చంగా ఇస్తాను 100. ఏమిటి? చిత్తం కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి. అశుభం పలకరా నీ మొహమ్మండ. ఆలోచించుకో, పెళ్లిలో వధూవరునికి పంచరత్నాలు సమర్పిస్తాను. కావాలంటే పెళ్లి నాడు మరో 100 ఇస్తా. ఏమిటి? అట్టాగానండి బాబు, డ్యూటీ ఎక్కకపోతే ప్రాణం జిల్లాచిపోతాను, డబ్బులు ఇచ్చేయండి. ఇందా 100 నీ మొహమ్మండ. పెళ్లిలో ఒక ఊపు ఊపుతాను చూడు. ఏంటి? సోదర సోదరిమణులారా, మీ మొహమండ, ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం. మా తద్దినం మైక్ అందుకుంటే వీడికి మైకం అవుతుందిరా. బాకీదారులు వీడి కవిత్వం విని జబ్బు చేసి వస్తే నేనైపోతాను రా నాయన. అది ఆపేసి దిగా, ఇక మాట్లాడడానికి లేదా? నోరు మూయండి మీ మొహమండ. నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను. ఏంటి? అయ్యా అమ్మా మీ మొహమండ, దయచేసి అందరూ సావధానంగా వినండి. నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను. ఏంటి? ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిట్టయ్య కుమార్తె చీసౌ గంగని గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి. రంగ పెళ్లి కొడుకు, గంగ పెళ్లి కూతురు, కిష్టిగాడు గంగ తండ్రి, వీరమ్మ రంగ తల్లి. ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ, వీరమ్మ గంగ అత్త. గంగని సింగరించి రంగకి జత గలిపారు, రంగని రంగరించి గంగలో కలిపారు. ఆహా, ఏ రంగ రంగ కాడు గంగ, ఏ గంగ గంగ కాదు రంగ. ఎడి రంగ రంగైనా గంగ గంగైనా, రంగ గంగైనా గంగ రంగైనా, రంగే గంగ గంగే రంగ. ఎడి ఈ రంగ గంగను ములుగంగ, ఆ గంగ రంగను కలవంగ. రంగ రంగ
రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ. యాంప్లిఫైర్ పేలినట్టుంది లోన. రే రేపటి పేపర్లో పడుద్ది, పెళ్ళింట్లో అందరూ మెదరబాబు జబ్బు గురేసి వచ్చారని. న్యూసెన్స్ అయిపోయాడు రా సన్యాసి. కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం. మీకేనా అభ్యంతరమా? అభ్యంతరమా? ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన. మా సంతోడు ఇలా దడుచుకుని ఉంటాడు రా. సత్య సావుచి పడింది వీడితోటి. మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా? చెప్పండి బాబు. చెప్పండి. కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం. ఇలాంటి మెదడు మెదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి, ఏ గోతులో పడి చేస్తారు. అయితే సన్మానం చేసేద్దాం, తలకు 100 ఖర్చైనా సరే. ఓయ్ ఊరి భద్రత కోసం పని చేసేరా ఎరా? అంతే అంతే. మా తాత జమీందారు కదా, దర్జాకో ఏనుగు అనిపించాడు. ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు, మేపలేక చస్తున్నా దాన్ని. ఈ విధవ గజారోహణం చేయించి ఆ ఏనుగుని బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక. శబాసం, మా బాగానే ఉంది ఆవిడ. అన్నట్టు మరో విషయం రోయ్, కాకినాడలో వీళ్ళలాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడున్నాడు. వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వాడి చచ్చిపోయింది. వాడిని ప్రయోగిద్దాం వీడి మీద, చచ్చుకుంటాడు. బాబు ఆ పని చేయ బాబు, ఊరు సుఖపడుద్ది. అడుగు వస్తున్నాడు, పడుకుంటారా. అలా పారిపోతారేమిటి మీ మొహం మండ? హలో, ఏమిటి మీ మొహాలు మండ ఇక్కడ సభ చేశారు? అదే బాబా, నీ కవిత్వం విన్నాం, పేపర్ వాసన వచ్చి కథ చల్లగాలి పిలిచిపోదామని అనుకోకున్నాం. మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం. మీ మొహాలు మండ ఏమిటి? నాకే సన్మానమే. బాగుంది. హాయ్, తమను ఏనుగు కింద పడేసి చచ్చా ఏనుగు మీద ఎక్కించి శభాష్. ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా. ఏమిటి? గజారోహణము గజ బహుమానము. శభాష్, బాగుంది. చూడండి, అంత పెద్ద ఎత్తున సన్మానం అంటే చాలా ఖర్చు ఉంటుంది కదా. ఉడతా భక్తిగా నేను ఇస్తాను 1000 పదహారులు. రేపు వచ్చి తీసుకోండి మీ మొహం మండ. ఇవ్వు నీ మొహం మండ, ముందుంది ముసళ్ళ పండుగ.